17వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఇది దావీదు రచించినటువంటిది. పైన హెడ్డింగ్ చూసినట్లయితే మనము దావీదు ప్రార్థన అని రాయబడింది. అంటే దావీదు గారు దేవునికి చేసిన ప్రార్థన ఈ యొక్క 17వ కీర్తన. మరి దీనిని క్షుణ్ణంగా ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ చదవబడిన కీర్తన 17వ కీర్తన దావీదు చేసినటువంటి ప్రార్థన మేము ధ్యానించబోతూ ఉండగా మీరు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మేము నడవలసిన త్రోవలు, మేము నడవలసిన మార్గము మాకు బయలుపరిచి మమ్మల్ని ముందుకు సాగనంపమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. 17వ కీర్తన మొదటి వచనం. ఇది దావీదు మరి దేవుడికి చేసినటువంటి ప్రార్థనని మరి హెడ్డింగ్లో మనం చూడగలుగుతాం. మొదటి వచనంలో ఆయన ప్రార్థన ఎలా ప్రారంభిస్తున్నాడంటే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. హల్లెలూయా. దావీదు ఇక్కడ ఎలా ప్రార్థన ప్రారంభిస్తున్నాడంటే, అయ్యా నువ్వు న్యాయమును ఆలకించు, నా మొరను అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన అన్యాయంగా ఏది దేవుణ్ణి తీర్పు తీర్చమని అడగడం లేదు. అంటే ఆయన న్యాయంగా లేకుండా నీతిగా బ్రతకకుండా సహాయం చేయమని అడగటం లేదు. ఏమంటా ఉన్నాడంటే, నీవు న్యాయాన్నే ఆలకించు, నా మొరను అంగీకరించు అని చెప్తా ఉన్నాడు. ఆ మొదటి వచనం చివరిలో ఏమంటా ఉన్నాడంటే, ఆయన చేసే ప్రార్థన అంట అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే ఎలాంటి పెదవులు? పవిత్రమైన పెదవుల నుంచి చేసే ప్రార్థన ఇది. అంటే దావీదు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు, ఆయన పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడని, అలాగే ఆయన నోట ఎటువంటి కపటము లేదని దావీదు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ మాట ప్రార్థన చేయడానికి మనకెంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనము నిత్యము లేచిన దగ్గర నుంచి ఏదో ఒక కపటమైన మాటలు మన నోటి నుంచి వస్తాయి. బూతులు వస్తాయి, సరసోక్తులు వస్తాయి, చెడ్డ మాటలు ఎలా వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇలాంటి నోటితోటి, ఇలాంటి పెదవులతోటి ప్రార్థన చేసేటప్పుడు మనం ఈ మాటతో ప్రార్థన ప్రారంభించగలమా? అయ్యా, కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఇది, నువ్వు దీన్ని అంగీకరించని చేయగలమా? చేయలేం. ఎందుకంటే మన నోరేంటో, మన కపటమైన ఆలోచనలేంటో, మన తలంపులేంటో మనకు తెలుసు. ఇక్కడ దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో తనకు ఒక నిశ్చయిత ఉంది. నేను కపటమైన పెదవులు లేనివాడను. అంటే నా పెదవులు కపటమైనవి కావు. అంటే నేను మాట్లాడే మాటలు కపటమైన మాటలు కాదు, అది పవిత్రమైన మాటలు. కాబట్టి ఆ నోటి నుంచి నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుందంటే, మరి ఒకే ఓట నుంచి ఉప్పు నీరు మంచినీరు రాదు కదా. మరి ఒకే నోటి నుంచి దేవుని స్తుతించటము, అదే నోటి నుంచి దేవుని రూపంగా ఉన్న దేవుని బిడ్డలను ద్వేషించడము చాలా తప్పని మరి నూతన నిబంధనలో మనం చదవగలుగుతాం. అంటే ఇక్కడ దావీదు కూడా ఏమంటా ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన పెదాలు ఎలాగుండాలంటే కపటము లేని వాటిగా ఉండాలి. కపటము అయిన పెదవుల నుంచి చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇక్కడ దావీదు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, కపటము లేని పెదవులతోటి, అంటే పవిత్రమైన పెదవులతోటి, పవిత్రమైన మాటతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కపటము లేని పెదవులతో దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. 2వ వచనం చూసినట్లయితే, నీ సన్నిధిని నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు దర్శిస్తాడంటండి? రాత్రివేళ దర్శిస్తాడు. అనేక పర్యాయాలు పగలు దర్శిస్తాడు, ఉదయం దర్శిస్తాడు. అంటే ఆయన సన్నిధి ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో రాత్రివేళ దర్శించినప్పుడు ఏం చేస్తాడంట? ఆయన దర్శించి మన హృదయాన్ని పరిశీలిస్తాడంట. అంటే ఈ దినమంతా నువ్వేం చేసావు, ఈ దినమంతా నీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి,
నీ మనసులో తలంపులు ఎలాగున్నాయని దేవుడు రాత్రి వేళ పరిశీలిస్తాడు. జాగ్రత్త ప్రియ స్నేహితులారా, మనం ఏం చేస్తున్నామనేది రోజంతా మనము మైమర్చిపోయి ఏదో తప్పులు చేస్తాం, ఏవో తప్పుడు మాటలు మాట్లాడతాం. కానీ రాత్రి వేళ ప్రభువు మనల్ని దర్శిస్తే మొదటిగా మన హృదయాన్ని పరిశీలిస్తాడు. అంటే ఈ దినమంతా మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, నీ హృదయాలోచన ఎలా ఉంది, నీ తలంపులు ఎలాగుందనేది రాత్రివేళ పడుకున్నప్పుడు ప్రభు పరిశీలన చేస్తాడు. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు మొత్తము రాత్రివేళ మనం ఏదో క్షమాపణ అడుగుదాంలే, ఉదయం అంతా ఏదో చేసిందంతా చేసని. కానీ దేవుడు పరిశీలిస్తాడు తప్పకుండా మన హృదయాలను. అలాగే అంత మాత్రమే కాదు కానీ నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. హల్లెలూయా. దావీదు అన్నట్లు మొట్టమొదటిగా ఏమని ప్రార్థన ప్రారంభించాడు? అయ్యా, నేను కపటమైన పెదవులతో ప్రార్థన చేయడం లేదు, కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు ఈ ప్రార్థన అని తన గురించి తాను చెప్పాడు. అయితే 2వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు వచ్చి దావీదుని పరిశీలించిన ఆయన హృదయాన్ని పరిశోధించినప్పుడు దేవుడికి ఏం కనపడిందంట? దేవుడికి అక్కడ చూస్తే 2వ వచనంలో ఏమని రాయబడింది? నీ కనుదృష్టి 3వ వచనంలో నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దావీదు దగ్గర ఎట్లాంటి దురాలోచన కూడా దేవుడికి కానరాలేదంట. హల్లెలూయా. ఎంత గొప్పగా దావీదు జీవిస్తున్నాడో ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే ఆయన ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. నన్ను నువ్వు పరిశోధించావు, అయినా నా దగ్గర నీకు ఒక్క దురాలోచన కూడా కానరాలేదు కదా ప్రభువా అని అంటూ ఉన్నాడు. మనము దురాలోచన కాదు కదా, ఎన్నో చెడ్డ పనులు చేసిన క్రియలే కనిపిస్తాయి. కానీ దావీదు విషయంలో ఆయన చెడ్డ పనులు చేయలేదు, కనీసం చెడ్డ ఆలోచనలు కూడా, దురాలోచనలు కూడా ఆయన దగ్గర లేవంట. అందుకే దావీదు హెచ్చింపబడినాడు. దావీదు రాజుగా ఎదిగాడు గొర్రెల కాపరి నుంచి. కాబట్టి మనం కూడా ఈరోజు మన హృదయంలో దురాలోచనలు లేకుండా ఉండాలి, మన పెదవుల్లో కపటం లేకుండా ఉండాలి. అలాంటి సందర్భాల్లో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఇక 4వ వచనానికి వస్తే అదే 3వ వచనంలో కూడా చివరి మాట ఇంకోటి ఏమనుందంటే, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మాటతో కూడా దేవుని యొక్క ఆజ్ఞల నుంచి అతిక్రమింపలేదంట దావీదు. మొదటిది ఏంటిది? కపటమైన పెదవుల్లో లేవు ఆయనకి, అంటే చెడ్డ మాటలు లేవు. 2వది తన హృదయాలోచనలు, దురాలోచనలు లేవు. 3వది మాటతోటి కూడా ఆయన తప్పిపోలేదంట. ఇలాగా ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో తనను తాను సరిచేసుకుంటూ నడుస్తున్నటువంటి వాడు దావీదు. ఈరోజు మనము దేవుని ఎలాగ వెంబడిస్తున్నాం? మాటల్లో తప్పిదాలు ఉంటున్నాయి, హృదయాలోచనలు చెడ్డగా ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, కపటపు మాటలు ఉన్నాయి. మనము ఇంకా ఆలోచన చేసినట్లయితే మనము నోటి మాట చేత ఎన్నోసార్లు అతిక్రమిస్తూ ఉంటాం. టక్కుమని అనేస్తాం, తర్వాత అయ్యో ఈ మాట అనకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తాపడతాం. కానీ దావీదు ఇక్కడ ఆయన చేసే ప్రార్థనలో, ఆ ప్రార్థన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థన కపటమైన పెదవుల నుంచి రాకూడదు. అంటే మన పెదవులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, మన మాటలు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. 2వది ఏంటంటే, ఆయన వచ్చి మనల్ని పరిశీలించినప్పుడు, మనల్ని రాత్రివేళ ఆయన పరిశీలించినప్పుడు ఏ చెడుతనము రాకూడదంట దేవునికి. అక్కడ రాయబడిన మాట చూడండి ఎంత చక్కగా ఉందో. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఆలోచన కూడా, చెడ్డ ఆలోచన ఉండకూడదు దేవుడికి. చేసే క్రియలు కాదు, మన క్రియలే చెడ్డగా ఉంటున్నాయి, ఇంకా ఆలోచనలు ఇంకా భయంకరంగా ఉంటాయి. కానీ దేవుని దృష్టికి ఆయన వచ్చి మనల్ని దర్శించినప్పుడు ఏ దురాలోచన కానరాకుండా పవిత్రమైన ఆలోచన కలిగి మనం ఉండాలి. ఇంకా చివరిగా 3వదిగా ఏంటంటే, ఆయన నోటి మాట చేత కూడా దేవుని అతిక్రమింపలేదు. అంటే దేవుని ఆజ్ఞలను మీరలేదు, నోటి మాట చేత కూడా. అది దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే 4వ వచనం, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. హల్లెలూయా.
మనము ఎట్లా కాపాడుకోగలుగుతాం మనల్ని మనమంటే మన సొంత మాటల జ్ఞానంతో కాదంట, నీ నోటి మాటలను బట్టి నేను కాపాడుకున్నాను, నన్ను నేను కాపాడుకున్నాను అంటున్నాడు. అంటే దేవుని మాటలు వినియోగించటం వల్ల మనం బయటపడతాం. అంటే దేవుని మాటలు వినియోగించటం వల్ల మనం చిక్కబడకుండా ఉంటాం. చూడండి, ఒక మాటతోనే మనం చిక్కుబడిపోతాం. ఏదైనా పొరపాటున టక్కున అనేసామంటే ఇంకా ఆ మాట పట్టుకొని మనుషులు మనల్ని పీడించటము, హింసించటం చేస్తారు. అందుకని దేవుని మాటలను బట్టి మనం ఎక్కడ చిక్కుకోము. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు దేవుని సంబంధమైన జ్ఞానంతో మాట్లాడాలని దావీదు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటా ఉన్నాడంటే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. మనం నడిచే నడక ఎక్కడ స్థిరపరచుకొని ఉండాలంటే దేవుని మార్గాల్లో మన నడకలు స్థిరపరచుకొని ఉండాలి, మన సొంత మార్గాల్లో కాదు. ఇలాగ చేశారు కాబట్టి భక్తులందరూ బైబిల్లో ఎంతో గొప్ప స్థానాలకు ఎదిగారు, ఎంతో గొప్ప విజయాలు చూశారు, ఎంతో గొప్ప యుద్ధాలు చేయగలిగారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే నా నడకలు ఆయన మార్గంలో స్థిరపరచుకున్నాడు. అంటే నీ మార్గంలో నా నడకను స్థిరపరచుకున్నాను అంటా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మార్గాన్ని బట్టే మన నడకలు స్థిరపరచుకోవాలి. నోటి మాట చేత కూడా మరి మనము దాటిపోకూడదు ఆయన ఆజ్ఞలను. 5వ వచనం చూసినట్టయితే, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. హల్లెలూయా. మన కాలు జారకుండా అంటే మనము తప్పిపోకుండా, మనము ఆ గురి నుంచి వైదొలగకుండా ఎప్పుడు ఉంటామంటే నీ మార్గంలో ఏమని రాయబడిందండి? నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను కాబట్టి నా కాలు జారలేదు. మన కాలు జారకుండా ఉండాలంటే దేవుని మార్గాల్లో మనం నడుస్తూ ఉండాలి. దేవుని మార్గాలు ఏంటివి? నీతి కలిగిన మార్గము, ఆ సాత్వికమైన మార్గము, నెమ్మది కలిగిన మార్గము, ఇరుకు మార్గంలో మనం నడిస్తే మన కాలు జారిపోకుండా ఉంటుంది. చాలాసార్లు మన కాలు జారిపోతూ ఉంటుంది. అంటే మనము తప్పిదాలు చేస్తూ ఉంటాం, తర్వాత ఆలోచన చేస్తాం, అయ్యో ఇది దేవుని చిత్తం కాదే అని. కానీ మనం ముందే దేవుని మార్గమా ఇది కాదా అని ఆ మార్గంలో నడవగలిగితే దేవుడు మన కాలు జారకుండా కాపాడుతాడు. ఇంకా చివరిగా మరో 2 వచనాలు చూసుకొని మనము ముగించుకుందాం. 6వ వచనం చూసుకొని, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచివారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఎవరు రక్షిస్తాడంట మనల్ని? దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడు? ఆయన శరణు జొచ్చితే, అంటే ఆయన పాదాల దగ్గరకు చేరితే దేవుడు మనల్ని రక్షించేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎవరి చేతిలో నుంచి? వారి శత్రువుల చేతిలో నుంచి, వారి మీదకి లేచే వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన మీదకి ఎవరు లేచినా మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, కానీ ఆయనే యుద్ధం చేసి సహాయం చేస్తాడు. ఇంకా ఈ ప్రార్థన మొత్తం ధ్యానించగలిగితే చాలా స్పష్టంగా దేవుని యొక్క శక్తి గురించి, ఆయన ఎలాగా మనకి సహాయం చేయగలడనేది దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమయం కుదిరితే మరోసారి మిగతా వచనాలు ధ్యానం చేసి ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.